13 question. What happens if antibiotics are overused? యాంటీబయాటిక్స్ని కనుక మనం ఎక్కువగా కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది? దే కెన్ కిల్ యూస్ఫుల్ బ్యాక్టీరియా అండ్ లీడ్ టు రెసిస్టెన్స్. సో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏవైతే మన శరీరంలో ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది? వాటిని చంపివేయడం జరుగుతుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ దొరికాయి కదా అని డాక్టర్ సలహా లేకుండా ఎక్కువగా మనం వాడకూడదు. ఎందుకంటే మనం ఎక్కువగా కనుక వాడినట్టయితే మన శరీరంలో ఉన్న ఉపయోగకరమైన బ్యాక్టీరియా, యూస్ఫుల్ బ్యాక్టీరియా చంపివేయడం జరుగుతుంది. మరియు ఈ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో లోపల ఉన్న బ్యాక్టీరియాలు ఈ మందుకు అలవాటు పడిపోయి భవిష్యత్తులో ఈ మందును మళ్ళీ వాడితే అవి చనిపోవు, లొంగవు. సో అందుకే మనము వాటికి ఏమవుతుందట, ఎక్కువ రెసిస్టెన్స్ను కలగజేసుకుంటాయి. మనం వాడిన యాంటీబయాటిక్ ఏదైతే ఉందో ఆ యాంటీబయాటిక్కి మన మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోవు. సో కాబట్టి మనం యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ 120 క్వశ్చన్. వై డస్ ల్యూకోవార్మ్ మిల్క్ కర్డిల్ వెన్ కర్డ్ ఆర్ బటర్ మిల్క్ ఈజ్ యాడెడ్? సో ఏందంట? సో మనకు ఏం జరిగింది ఇక్కడ? సో ల్యూకోవార్మ్ మిల్క్, గోరువెచ్చని పాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం కర్డ్ని కనుక యాడ్ చేస్తే లేదా బటర్ మిల్క్ని కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది? కర్డ్ అయిపోతుంది. ఎందుకు అది కర్డ్ అయిపోతుంది అంటున్నాడు. సో మనము ఎప్పుడైతే ఈ ఒక మినిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఆన్సర్. ఐ విల్ రీడ్ ఫస్ట్. Because temperature is around 30 to 40 degrees centigrade. 30 to 40 degrees centigrade favors growth of lactobacillus which converts milk into curd. సో 30 to 40 డిగ్రీ సెంటిగ్రేడ్ గోరువెచ్చని పాలు ఉన్నాయి కాబట్టి ఈ గోరువెచ్చని పాలు లాక్టోబాసిల్లస్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది ఆ టెంపరేచర్. కాబట్టి పాలను పెరుగుగా మార్చాలంటే మనం కొద్దిగా గోరువెచ్చని పాలలో తోడు వేయాలి. అరే సౌండ్ కొంచెం చిన్న పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 121 క్వశ్చన్. Why doesn't hot milk curdle immediately when curd is added? సో మనము ఒకవేళ కనుక వేడిగా ఉన్న దానిలో కొంచెం కర్డ్ని కనుక యాడ్ చేస్తే, వేడిగా ఉన్న పాలకు కర్డ్ని కనుక యాడ్ చేస్తే అది ఎందుకు పెరుగుగా మారదు? డజంట్ హాట్ మిల్క్ కర్డిల్. హాట్ మిల్క్ అనేది, వేడిగా ఉన్న పాలు అనేది పెరుగుగా ఎందుకు మారవు? ఆన్సర్ ఏంది? బికాజ్ హై టెంపరేచర్ కిల్స్ ఆర్ ఇన్హిబిట్స్ లాక్టోబాసిల్లస్. నువ్వు ఏదైతే పాలను తీసుకొని నువ్వు తోడేసినావో ఈ తోడులో ఏముంటుంది? లాక్టోబాసిల్లస్. ఈ పాలను పెరుగుగా మార్చడానికి లాక్టోబాసిల్లస్ ఉపయోగపడుతుంది. కానీ పాలు ఎట్లున్నాయి? బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇది ఇందులో వేయగానే ఏమవుతుందట? ఈ లాక్టోబాసిల్లస్ చనిపోతుంది. ఎక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి చనిపోతుంది. కాబట్టి మనకు పెరుగుగా మారుతుందా? మారదు. అందుకే వేడి పాల లోపల మనము వేడి పాల లోపల కొంచెం తోడు వేసి దాన్ని పెరుగుగా మార్చలేము.